2.5 సంవత్సరాల కాలంలోనే అన్ని వర్గాల ప్రజలు చేస్తాం. అటు చదువుకునే పిల్లలు ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవాళ రైతు బంధు రాక రైతాంగం కావచ్చు, నిరుద్యోగ యువత ఏవైతే ఉన్నారో నోటిఫికేషన్ రాక వాళ్ళు కావచ్చు, మహిళలకు ఏదైతే హామీలు ఇచ్చిందో వాళ్ళు కావచ్చు, ఇవాళ ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పేటువంటి ఇష్యూస్ కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఇష్యూ కూడా పరిష్కారం చేయకుండా అన్ని వర్గాల ప్రజానికాన్ని మభ్యపెట్టుడు అయిపోయింది, మోసం చేస్తున్న భావన బలంగా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళా వచ్చే ప్రసక్తి లేదని మాత్రం చర్చించుకుంటున్నారు. ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉండొచ్చు, ఎవరినైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు, ఎవరి మీద ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు, కానీ ఇల్లు కూలగొట్టే అధికారం ఎవరికి లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, హైడ్రా ఎప్పుడైతే పుట్టిందో ఇంకా హైడ్రా పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వారసత్వంగా వచ్చిందని ఎవరికి తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది, ఈ హైడ్రా అనేది ఆనాటి ప్రపంచంలో ఎవరు నియంత్రణ గురించి మాట్లాడినా హిట్లర్ గురించి మాట్లాడతారు. ఆ హిట్లర్ ఎన్ని దుర్మార్గాలు కొడిగట్టిండు, ఎన్ని లక్షల మందిని గ్యాస్ పైప్లను తోలి చంపేసిండు, ఎంత విధ్వంసం సృష్టించిండో మనం చూస్తూ ఉంటాం. ఈ హైడ్రా అనే పేరట అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక బాడీ. హిట్లర్ రాజ్యంలో ప్రజల మీద అఘాయిత్యాలు కావచ్చు, ప్రజలను చంపే విషయంలో కావచ్చు, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విషయంలో కావచ్చు, తీసుకునే నిర్ణయాల సంస్థ పేరే హైడ్రా అని చెప్పి అయితే వారు చెప్పిండ్రో, ఆ హైడ్రా అంటే హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని హైడ్రాను స్థాపించినట్టుగా ఆయన చెప్పుకుండు. కాబట్టి హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. 40 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం ఏ హైదరాబాద్ నగరంలో ఆనాడు మనిషి నివసించని జాగల్లో ఇల్లు కట్టుకొని జీవిస్తూ ఉన్నారో, చెరువుల పక్కపంటి కావచ్చు, వాగుల పక్కపంటి కావచ్చు, ప్రభుత్వ స్థలాలలో కావచ్చు, అలాంటి వాటిల్లో హైడ్రా వచ్చి ఇగో ఇది చెరువు బఫర్ జోన్లో ఉంది, ఇది వాగు బఫర్ జోన్లో ఉంది, ఇది ప్రభుత్వ స్థలంలో ఉంది, ఇది దేవాలయ భూములలో ఉందని చెప్పి 40-50 ఏళ్ల క్రితం తెలంగాణ నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చి ఒక గుడిసె వేసుకొని ఒక తరం కష్టపడితే ఒక రేకుల షెడ్ వేసుకొని ఇంకో తరం కష్టపడితే ఇంత బిల్డింగ్ కట్టుకున్నటువంటి ఇళ్లకు నోటీసులు ఇచ్చి కూలగొడుతున్న సందర్భాన్ని నేను కళ్ళారా చూసినా. చెప్పాలంటే ఇలా ఆ కన్నీటి వెద ఒడవదు. నల్ల చెరువులో ఇల్లు కూలగొట్టినప్పుడు బుచ్చమ్మ అనేటువంటి యాదవ మహిళ ఎట్లా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది, జొన్నల బండ కాడ ఎట్లా ఒడ్డర కుటుంబాల ఇల్లు కూలగొడుతున్నప్పుడు ఎట్లా ఏడ్చిండ్రు, అనేక దిక్కుల జరిగిపోయింది. కాబట్టి ఇవాళ హైడ్రా మొదటి 1 మంత్లో 2 నెలలలో కొంత ఏదో జరుగుతుందని చెప్పి ఆశించింది. కానీ హైడ్రా చరిత్ర చూసిన తర్వాత ఇది పేదల ఇల్లు కూలగొట్టేటువంటి ఒక సంస్థగా, ప్రజల్ని వేధించే సంస్థగా, ఇవాళ వాళ్ళకు అనుకున్నోళ్లకు భూములు కట్టబెట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, భూములు గుంజుకునే సంస్థగా అది రికార్డుకి ఎక్కింది. కాబట్టి కోర్టు అనేక సార్లు, నాకు తెలిసి ఒక 60-63 సార్లు ఇవాళ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు చెప్తా ఉన్నారు. కాబట్టి గిన్నిసార్లు ధిక్కరణకు పాల్పడుతున్నప్పుడు మరి ప్రభుత్వం మార్చుకోవాల్సి ఎక్కడ ఉండే. మరి ఎందుకో రేవంత్ రెడ్డి గారు అమితమైన ప్రేమ హైడ్రా మీదనే కాదు, అమితమైన ప్రేమ రంగనాథ్ మీద కూడా చూపించింది. కాబట్టి ఇవాళ రంగనాథ్ కూడా ఎవరు తప్పడతలేరు, హైడ్రా సంస్థ గురించి మాట్లాడతలేరు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు చేయిస్తున్నది మాత్రం బయట ప్రచారం అవుతా ఉంది.